సో తైవాన్ నుంచి వచ్చిన షీట్లు ఇవన్నీ 2.5 షీట్లు మొత్తం టోటల్గా. సో 2.5 షీట్ మనకి ఎలా కావాలంటే దీని మీద మనకు మార్కింగ్ ఉంటుంది ఇట్లా. సో ఇక్కడ ఇది రాసి ఉంటుంది, ఇది ఏ గ్రేడ్ షీట్, ఇది ఏ గ్రేడ్ షీటు 2.5 అని చెప్పి రాసి ఉంటుంది షీట్ మీద, ప్రతి ఒక్క షీట్ మీద రాసి ఉంటుంది అనమాట ఇది. సో ఇది ఏంటంటే ఫస్ట్ క్లాస్ షీట్స్ అనమాట ఇవి. మనం ఎంత ఎగిరి దుక్కినా కానీ సరే, ఎంత ఇచ్చినా కానీ సరే, అవి 80% కూడా మనకు బ్రేక్ ఆ ఛాయిస్ ఉంటుంది అనమాట. సో అంత అటువంటి షీట్స్ అనమాట. ఇందులో మనకు మల్టీ కలర్ కూడా ఉన్నాయి మన దగ్గర. సో మన దగ్గర ఏంటంటే ఇప్పుడు మెరూన్ కలర్ ఉంది, సో ఇది ఆరెంజ్ కలర్ ఉందన్నమాట. టోటల్గా ఏంటంటే ఇంకా మన దగ్గర ఇంకా లోపల మనకు ఇది బయట గోడలు పెట్టాము, లోపల ప్రెస్ లేక లోపల పెట్టలో గ్రేన్ ఉంది, గ్రే కలర్లో ఉంది. సో 2.5 షీట్స్ కూడా ఉన్నాయి మన దగ్గర. అన్ని కలర్ల షీట్లు మన దగ్గర అవైలబుల్గా ఉన్నాయి. 2.5 ఉంది, 2.3 ఉంది అన్నమాట. రాజు, నా పేరు రాజశేఖర్. సో నేను వికారాబాద్ నుంచి వచ్చాము. మాకు ఇప్పుడు హైదరాబాద్లో కూడా సెర్చ్ చేసాం ఈ షీట్స్, యూపీవీసీ షీట్స్. అక్కడ ఏమైందంటే 2.5 mm అన్నారు, కానీ దాని మీద రాసి ఉంటుంది, బట్ షీట్ అనేది మందం అంత కనిపించదు, అంత క్వాలిటీ లేదు షీటు. సో ఇంకోటి ఏంటంటే షీటు దాని మీద ఏ గ్రేడ్ అని ఏం రాసి ఉండదు. ఇక్కడ షీట్ సెర్చ్ చేసినాం, ఇక్కడ వచ్చి షీట్ సెర్చ్ చేస్తే ఇక్కడ మాకు అనిపించింది ఏంటంటే షీటు మందంగా ఉంది, 2.5 mm ఉంది, దాని మీద ఏ గ్రేడ్ అని కూడా రాసి ఉంటుంది. సో అందుకని చెప్పి ఇక మాకు ఇక్కడ ఈరోజు తీసుకోవడం జరిగింది 20x18 ఫీట్. మీరు ఎక్కడ వికారాబాద్ నుంచి వచ్చారు? వికారాబాద్ ఎక్కడ? వికారాబాద్లోనే గాంధీనగర్లో ఉంటాం. గాంధీనగర్లో ఉంటారు. ఎక్కడెక్కడ హైదరాబాద్లో ఎక్కడెక్కడ చూసారు మరి మీరు? హైదరాబాద్లో మేము ఇక్కడ మ్యాక్స్ ఫ్యాబ్రికేషన్ అని ఒకటి ఏరియా చెప్పండి. ప్రకాష్ నగర్లో ఆడ చూస్తాం. ఆడ అంత మంచిగా అనిపించలేదు మాకు. ఇక ఎందుకు పేర్లు అదే పేర్లు అవసరం లేదు, మీరు ఎక్కడెక్కడ చూసారు అనేది తీసుకున్నాం. మంచిగా అనిపిస్తుంది, హ్యాపీగా ఉన్నారా? రేట్ ఎట్లున్నది మరి? అక్కడికి ఇక్కడ రేట్ ఏమైనా చేంజ్ ఉందా? మా ఎక్కువ రేట్లు ఉన్నాయి, వాళ్ళు రేట్ అంటాం కానీ అక్కడ చీప్ కాబట్టి వాళ్ళు తక్కువకి అట్రాక్ట్ చేస్తారు మనని. ఇక్కడ జర క్వాలిటీ ఉన్నది కాబట్టి జర అన్న మంచిగానే చేసిండు. మాకైతే హ్యాపీగానే పంపిస్తున్నాం. లేదు రాజు, ఇప్పుడు మీకు ఏంటంటే అక్కడికి ఇక్కడికి ఏమైనా చేంజ్ కనబడదా మీకు రేట్ విషయంలో? క్వాలిటీ ఎట్లా ఉందో రేట్ అట్లా ఉంది అక్కడ. మరి క్వాలిటీ ఎట్లా ఉందో నేను అదే అంటున్నా, క్వాలిటీ ఎట్లా ఉందో రేట్ అట్లా ఉంది. అక్కడ క్వాలిటీ తక్కువ ఉంది, రేటు మంచిగా తక్కువ అన్నప్పుడు రేట్ చాలా తక్కువకే ఇచ్చింది వాడు. క్వాలిటీ మంచిగా ఉంది, బట్ రేట్ కూడా ఫైన్ మంచిగా. ఇక్కడ ఎట్లున్నది మీకు? మంచిగా ఇక్కడ రేటు విషయంలో కూడా మీరు ఏమైనా సాటిస్ఫాక్షన్ అయినా, లేకుంటే రేటు అక్కడ తక్కువ ఉందని అక్కడ తీసుకోకుండా ఇక్కడికి క్వాలిటీ రేకులు కావాలని మీరు వచ్చారు, అదే ఉద్దేశంతో కదా? ఇంకా మా వాళ్ళకి కూడా చెప్తాము, చూసి పక్కా ఇక్కడికే చెప్తాం. ఇప్పుడు కూడా ఇక్కడికే చేసుకుంటాం మేము అంతా. ఓకే, థ్యాంక్ యూ రాజు. మా షాప్ గురించి మీరు మంచి కాంప్లిమెంట్ ఇచ్చినందుకు మీకు థ్యాంక్స్. ఓకే. పర్ స్క్వేర్ ఫీట్ అనమాట. ఇది మెరూన్ కలర్ షీట్ 8 ఫీట్ మనకు 10 ఫీట్ల షీట్. ఇది ఆరెంజ్ కలర్, ఇది 2.5 షీట్ అనమాట. సో ఇది వచ్చి మెరూన్ కలర్ షీట్. ఈ మెరూన్ కలర్ షీట్ కూడా ఇది 2.5 షీట్. ఇది మన 18 ఫీట్ల షీట్ అనమాట. సో ఇది కూడా మన 18 ఫీట్ల షీట్ అనమాట. షీట్ అనమాట. అది 5 ఇంచులు ఉంటుంది అనమాట షీట్. అది కూడా మనకు ఆరెంజ్ కలర్ అనమాట. సో అన్ని ఫీట్లలో మనకు అందుబాటులో ఉన్న షీట్లు అనమాట ఇవన్నీ మనకు. హలో అండి, అందరికీ నమస్కారం. నా పేరు కందిరాజిరెడ్డి, మాది గ్రామం వెన్నపల్లి, మండలం సైదాపూర్. నేను మా ఇల్లుకు కోతలపేట ఉండడం వల్ల గతంలో ఉన్నటువంటి పెంకుటులు తొలగించి దాని ప్లేస్లో మళ్ళీ యూపీవీసీ రేకులన్నీ వేయడం జరిగింది. యూపీవీసీ రేకుల యొక్క ప్రయోజనం గురించి నేను యూట్యూబ్లో చూడడం జరిగింది. ఇవి ఎండకు అంటే వేడిని ఇవ్వవు, తర్వాత కోతులు పైన ఎగిరినా కూడా శబ్దం తక్కువ వస్తుంది, వాన వచ్చినప్పుడు కూడా శబ్దం తక్కువ వస్తుందని యూట్యూబ్లో చూసి నేను మా దగ్గర ఉన్నటువంటి సమీప గ్రామం ముస్లాపూర్ డీలర్ గారిని సంప్రదించాను. సంపత్ గారిని సంప్రదిస్తే వారు షీట్లు నాకు సప్లై చేసినారు. మొత్తం కూడా నేను మా 2 ఇండ్లు ఉన్నాయి. ఒకటి గూన పెంకుటిల్లు మొత్తం పెంకులు తొలగించి పరాట పైన వేయడం జరిగింది. మరొక ఇల్లును మొత్తమే దూలాలు వాసాలు మొత్తం తొలగించేసి ప్లెయిన్గా పైపుల మీద వేయడం జరిగింది. లుకింగ్ మాత్రం చాలా బాగుంది అని కనిపిస్తుంది. అందరు కూడా దీన్ని చూస్తున్నారు. మా గ్రామంలో లుకింగ్ పరంగా బాగుంది.
కూల్గా కూడా ఉంది. ముందు ముందు అందరు కూడా అంటే గూన పెంకులు ఉన్నటువంటి వాళ్ళు ఈ కోతల బెడద వల్ల ఇవి వేసుకుంటే ఎక్కువ ప్రయోజనం ఉంటుందని నేను అనుకుంటున్నాను. కానీ అనుభవంలో మరి ఎన్ని సంవత్సరాలు గ్యారంటీ వస్తుంది అని మాత్రం ఎవరికి అనుభవంలో లేదు. ఉండడానికి మాత్రం బాగానే ఉన్నాయి, లుకింగ్ కూడా బాగుంది. వాడుతుంటే మనకు వీటి విషయం అనేది తెలుస్తుందని నా అభిప్రాయం.